ఉంది దాని గురించి మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఈ పథకం మంచిది కాదంటానికి లేదు. అన్ని పథకాలు పథకాలు ఉన్నాయి. చంద్రులు పేదల వరకు చేరుతున్నాయా లేకపోతే అన్ని కులాలకు చేరుతున్నాయి. పేద ధనికుడు అనే లేదు, అన్ని కులాలకి కూడా పథకాలు చేరుతున్నాయి. మరి ప్రతిపక్షం ఏమంటుందంటే పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటారు. అది నువ్వు ఆ పాయింట్ వస్తుంది, ఆ మాట వస్తుంది. నువ్వు జనంలో తిరిగి కనుక్కోండి, ఇట్లే కనుక్కోండి, అన్ని కులాలను అడగండి, అన్ని కులాలు ఏం చెప్తాయో తెలుసుకోండి. పథకాలు ఎక్కువ పెట్టేసి జనాలు సోమర్లు చేస్తున్నారని కూడా అంటున్నారు. అబ్బే, ఇవాళ ఒక రైతు వచ్చి ఇదివరకు మేము పార పనికి ఒక 20 మంది వెళ్ళేవాళ్ళమే. ఇవాళ రైతులు ట్రాక్టర్లు కొని జనాలకు పని లేకుండా చేస్తున్నారు. ఏ పనికి పోవన్నా సోమరపోతులు కాదు, యంత్రాలు వచ్చినాయి. యంత్రాలు వచ్చేలా పని లేకుండా పోయింది. ఇంకా సోమరపోతే ఆడేయుడు ఏదో తలవ పొలవ ఈ పింఛన్ వచ్చిన ఆధారం మీద ఎట్టకట్ట బతుకుతున్నారు. ఏదో వృక్షో దిక్కు వృక్షో ఎట్ట ఏదో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే చాలా మందికి డబ్బులు వేస్తున్నారు, ఆటోలని మత్స్యకారులని బార్బర్లని ఇలా వేస్తున్నారు. వాళ్ళు సోమరిపోలు అవుతున్నారని ప్రతిపక్షం అంటుంది. దానికి ఏంటండి చాలా మందికి పథకాలు వస్తున్నాయి కదా, ఆటో అని మత్స్యకారులని ఇలా చాలా మందికి ఇస్తున్నారు. 5 దాటిన వాళ్ళు వీళ్ళకి ఇవ్వటం ఎందుకు, వాళ్ళంతా సోమర్లు అవుతున్నారని ప్రతిపక్షం అంటుంది. ఇవ్వటం ఎందుకు అనేది మనం అనకూడదు ఆ మాట. ఇది ప్రతి ఒక్కడికి బాగుపడమని ఇస్తున్నాడు, వ్యాపారాలు చేసుకోమని ఇస్తున్నాడు. ఇప్పుడు కూరగాయల వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అయ్యా మేము బ్రహ్మాండంగా బతుకుతున్నాం అయ్యా అని దండాలు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతుంది లోకం, ప్రపంచం. అట్ట కానీ ఎందుకు ఇస్తున్నావు అనే మాట రాకూడదు. అది నువ్వే బ్రహ్మాండంగా ఉంది, లెగ్గొట్టి ఇస్తున్నారు పింఛన్. ఇది కుంటోళ్ళం మేము, మోకాళ్ళ నొప్పులు, నిద్రపోయే లెగ్గ తలుపు తట్టిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వ్యవస్థ బాగుందండి, వాళ్ళు కాదంటానికి లేదు. చెప్పటం కానీ అన్నీ వాళ్ళు మీకు ఇది వస్తుంది, ఇది వచ్చి పని చేసుకోండి అని చెప్పి రేషన్ కార్డులో ఇది తీసుకెళ్ళటం, పూజ స్టార్ చేసుకోవటం, వాళ్ళు పాపం బ్రహ్మాండంగా చేస్తున్నారు. నాడు నేడు ఎలా ఉంది? స్కూల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా? ఎలా ఉంది పరిస్థితి? స్కూళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. స్కూళ్ళు కూడా బాగానే ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం పిల్లలకి అది బాగానే ఉంది. బాగానే ఉంది. ఆయమ్మ వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి లెగ్గొట్టి పిల్లల్ని తీసుకెళ్ళి భోజనం పెట్టించి ఇది చేస్తున్నారు. వాళ్ళు కూడా గతంతో పోలిస్తే స్కూల్స్ ఇప్పుడు బాగున్నాయి, అప్పుడు బాగున్నాయి? ఇప్పుడే బాగున్నాయి, డెవలప్ అయింది. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. ఇంతవరకు గడిచిన ప్రభుత్వాల్లో నాకు 70 సంవత్సరాల వయసు. కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతవరకు హక్కులు కల్పించింది. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటి హక్కులు ఏమి లేకుండా అట్నే అణగారిపోయి వచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులందరికీ చాలా వరకు నాకు తెలిసి 98% లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరింది. అంటే ప్రతిపక్షం ఏమంటుందంటే పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటుంది కదా, దానిపైన అది పొరపాటు మాట. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావటం కోసమో లేకపోతే దేనికోసమో వాళ్ళు చెప్పటమే కానీ అలాంటి మాట లబ్ధిదారులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా కలుగుతుంది. నేరుగా చేరుతున్నాయి కదా. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలేదుగా ఇట్లా. అంటే ఈ యువటలో ఆ పార్టీ అలాగేనా వేరియేషన్ చూపిస్తున్నారా, లేకపోతే అందరికి సమానంగా ఇస్తున్నారా? అందరికి సమానంగానే ఇస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా, అందరూ సమానంగా తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు అన్న తర్వాత అందరూ ఒకటే కదా. అది ఈ గవర్నమెంట్లో కనపడుతుంది నాకు, ఆ గవర్నమెంట్లో కనపడలా. అంటే పథకాలు ఎక్కువ పెట్టేశారు, జనాలు సోమర్లు అవుతున్నారని ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? సోమర్లు అవుతున్నారంటే మరి పథకాలు ఇప్పుడు సోమర్లు అవుతున్నారంటే మాకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం పని ఉంది? పనిలేము లేవు, పొలం పని చేయలేము, ఎవరు పనికి పిలవరు. ఏం చేయాలా? వృద్ధాప్యలో ఆసరాగా ఉంటుంది అది. అంతకుమించి ఏముంది? సోమర్లు అవుతున్నారని వాళ్ళు అంటువే కానీ సోమర్లు అవుతున్నారు అనుకుంటే వాళ్ళు పని కల్పించవచ్చుగా మరి. అంటే ఇప్పుడు పెన్షన్ ఇచ్చే పెద్దవాళ్ళకి కాదు, మామూలుగా ఇప్పుడు ఆటో వాళ్ళకి వేస్తున్నారు, మత్స్యకారులకు వేస్తున్నారు. ఆటో వాళ్ళకంటే వాళ్ళకి చేయవద్దు అంటే వాళ్ళకి ఏదంటే ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ఇస్తున్నారు కానీ వాళ్ళకి కావాలని ఇట్లేదుగా. వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి మన 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాలో అయినట్టయితే ఇవరికి సగం రాష్ట్రం పోయేది. మరి ఇలా వాళ్ళకి ఆసరే కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ వచ్చినందుకు ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేవాడే లేడు. వాలంటీర్ ఆఫీస్కి పోతున్నారు, వాళ్ళు పని చేసుకుంటారు, చక్కగా పని చేసుకుంటారు, వెళ్ళిపోతున్నారు ఎవరి పని వాళ్ళకి. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ ఈ పని చేయాలంటే ఇంత ఇవ్వండి, ఇలాంటి డబ్బులు అలాంటి కరప్షన్ ఏమి కనపడలేదు, ఇంతవరకు కనపడలే. పనులు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నారు.
మరి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం రౌడీ రాజ్యం అయింది, మొత్తం అంతా నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? రౌడీ రాజ్యం ఏంటంటే ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండవు కాబట్టి నీ మీద ఏదో ఒకటి నేను చెప్పాలా, ఏదో ఒకటి అనాలా. నేను అనకపోతే నాకు ఓటేస్తాడు, అందుకని నేను చెప్తున్నా అన్నమాట. ఏదో ఒకటి అనాలి. మరి జగన్ వచ్చిన దానిపై మీ అభిప్రాయం? బాగానే ఉందండి జగన్ పాలన. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా అన్ని అందరికి ఇస్తున్నారు, అందరికి అందుతున్నాయి. మా ఇంట్లోనే మా కోళ్ళకి చిన్నపిల్లలకి ఇచ్చాయి అందిని. మళ్ళీ మా భార్యకి 45 సంవత్సరాలకి ఇస్తారు కదా, అవి వస్తున్నాయి. బాగానే ఉంది, అన్ని టయానికి వస్తున్నాయా? అన్ని టయానికి వస్తున్నాయండి. మరి పథకాలు పేదలకు అందట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? అదేం లేదండి, అందరికి అందుతుంది. జనాలు సోమరులు చేస్తున్నారని ప్రతిపక్షం. ఏమి కాదు, స్వామరే ఎప్పుడో స్వామరేనండి. ఎప్పుడైనా పని చేయనోడు ఎప్పుడైనా పని చేయడు, తింటానే ఉంటాడు. వీటి వల్ల చాలామంది ఉపయోగపెట్టుకుంటున్నారు బాగానే. వాలంటీర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు, ఇంటికి తిరుగుతున్నారు. వాళ్ళు కొంచెం ఈ కరెంటు బిల్లులు కానీ వాటర్ బిల్లులు కానీ ఇవన్నీ తెచ్చుకెళ్ళి కూడా వాళ్ళే కడుతున్నారు. ఒకవేళ మేము లేట్ చేసినా కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఈ కరోనా వచ్చిన 2 సంవత్సరాలు 2021 జగన్ డబ్బులు ఇవ్వకపోతే, ఈ బియ్యం డబ్బులు ఇవ్వకపోతే చాలామంది పేదలు చచ్చిపోయేవాళ్ళే నన్ను అడిగితే. వాటి వల్ల ఉపయోగపడ్డాది, జనాన్ని ముందు బతికిచ్చాడు. అసలు ఈ తెచ్చుకొని తిన్న వాళ్ళు ఉన్నారండి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఒకటి పెట్టి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా పని లేదు, ఏం లేదు, ఎటు తినాలి? ఈ పథకాలే కొంచెం వాటి వల్ల ఆ డబ్బుల వల్ల బతికించాను. అందరికి నచ్చ చెప్పలేం కాబట్టి బాగుందని అనుకుంటున్నాం. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా? చేరుతున్నాయి. అంటే పేదలకు అందట్లేదు, నేను అసలు జగన్ ఫ్యాన్. అదే మీరు పేదలకు అందట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. లేదు, పక్కా పేదలకు అందరికీ అందుబాటులో అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే మా కోళ్ళు కూడా వాలంటీర్ కనుక దాంట్లో అందరికి అందుతున్నాయి. అంటే పథకాలు ఇవ్వటంలో ఆ పార్టీ అని చూస్తున్నారా? లేదు, అలాంటిది ఏం లేదు. జనం అపోహ మాటలే. అది మేము వింటున్నాం, రోజు డైలీ వార్తలు వింటున్నాము, అన్నీ వింటున్నాము. అంతా బాగుందయ్యా. అంటే పథకాలు ఎక్కువ పెట్టి జనాలు సోమరులు చేస్తున్నారని ప్రతిపక్షం అంటుంది. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు భగవంతుడే నచ్చట్ల జనానికి. అలాంటప్పుడు మరి అవి వచ్చేయి ఇక అంతే, ఇక అవన్నీ వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటున్నాయి. కానీ మంచిగా జరుగుతుంది. వాలంటీర్లు బాగానే చేస్తున్నారా? చేస్తున్నారండి, ఎందుకంటే ఆల్రెడీగా మా కోళ్ళు వాలంటీరే కనుక బాగానే చేస్తున్నారు. సమాచారం ఇవ్వడం అంతా బాగానే ఉందయ్యా. ఇప్పుడు వాలంటీర్లు పెట్టాక, సచివాలయం పెట్టాక పనులు ఈజీగా జరిగిపోతున్నాయి. కరప్షన్ కూడా లేదని చెప్పి ప్రభుత్వం అంటుంది. నిజమేనా? ఏంటి అదే మామూలుగా ఏదైనా మనీ అడగటం కానీ అలాంటిది లేదని ప్రభుత్వం అంటుంది. నిజమేనా? అట్లాంటి లంచాలు అలాంటివి ఏం లేవు. పక్కా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు. మాకు తెలిసి మా ఊర్లో కూడా సచివాలయం ఉంది, మా ఇంట్లో వాలంటీర్ ఉంది కనుక మేము దాని గురించి గట్టిగా చెప్తున్నాం. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మొత్తం రౌడీ రాజ్యం అయింది, రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రతిపక్షం అంటారు. దానిపై అనేవాళ్ళు నాశనం చేస్తున్నారు అంతే. ఏ విధంగా అయినా కూడా అదే. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు జగన్ అని ప్రతిపక్షం అంటారు. దానిపై ఇల్లే అప్పుల పాలు అవుతుంది. దానికి ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు ఈదుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు అప్పులు పాలు అవుతున్నాయి. దానికి ఎవరు ఏం చేయగలుగున్నాం? ఈ అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్, వీటిపైన మీ ఒపీనియన్? బాగా జరుగుతున్నాయి. మా పిల్లలను కూడా పంపించకుండా ఇక్కడే స్కూల్లోని గవర్నమెంట్లోనే చదివిద్దామని ఆశ. ఇంగ్లీష్ ఎలా ఉంది? పిల్లలకి డెవలప్ అవుతుందా గవర్నమెంట్ స్కూల్లో? బాగానే ఉంటుంది. వాళ్ళకి మన ఈ మధ్య ల్యాప్టాప్లు అవన్నీ ఇచ్చినట్టున్నారు. అంతా బాగానే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడే బాగుంది. పిల్లల్లోనే చైతన్యం వచ్చింది. పిల్లల్లో ఒక ఆశ. మాట్లాడుతున్నారా ఇంగ్లీష్ పిల్లలు? మాట్లాడుతున్నారు. స్కూల్స్ ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే? చాలా బాగున్నాయి. మాకు దగ్గరలోనే స్కూల్ ఉంది. ప్రతిదీ కూడా బాగుంటుంది అయ్యా. ప్రతిదీ ఒకటి ఇంతకుముందు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలంటే సాధ్యంగా వీళ్ళు అనేది ఎత్తేసి ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఎవరైనా ధైర్యంగా పోయి మన పని మనం చేసుకొని రాగలిగా అన్నట్టు ఉంటుంది.